టాపర్స్ ఏం ఆకాశంలో నుంచి ఊడిపడరు, మనలానే ఉంటారు, మనలానే చదువుతారు, కానీ కొంచెం డిఫరెంట్గా చదువుతారు. డిఫరెంట్ ఏంటో తెలుసా? హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. హవర్స్ కాదు, క్వాలిటీ ఆఫ్ స్టడీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మీకు యూపీఎస్సీ, నీట్, ఐఐటి, జేఈ టాపర్స్ ఫాలో అయ్యే 7 రియల్ స్టడీ సీక్రెట్స్ని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో 5, 6, 7 సీక్రెట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అస్సలు మిస్ కాకండి. నెంబర్ 1, ఫైండ్ యువర్ పీక్ అవర్. నీ బ్రెయిన్ ఎక్కువగా యాక్టివ్గా ఉండే టైం ఏంటో తెలుసుకో. అది మార్నింగా, ఆఫ్టర్నూనా, ఈవినింగా, నైటా? ఆ టైంలో నీకు హార్డ్గా అనిపించిన టాపిక్స్ చదువు, ఎందుకంటే ఆ టైం హై ప్రొడక్టివిటీ టైం. రవి మార్నింగ్ చదివితే 1 అవర్లో అర్థమయ్యే సబ్జెక్టు నైట్ 3 అవర్స్ చదివినా అర్థం కాలేదు అంటే రవి మార్నింగ్ అన్నమాట. మీ ప్రొడక్టివిటీ అవర్ ఏంటో తెలుసుకోండి, అది మీకు గేమ్ చేంజర్లా యూజ్ అవుతుంది. నెంబర్ 2, నో యువర్ లెర్నింగ్ స్టైల్. మనం అందరం ఒకేలా ఉండం, ఒకేలా ఆలోచించం, ఒకేలా పని చేయం. అలాంటప్పుడు ఒకేలా చదవడం ఎలా వర్కౌట్ అవుతుంది? కొంతమంది చూస్తూ నేర్చుకుంటారు, కొంతమంది వింటూ నేర్చుకుంటారు, కొంతమంది రాస్తూ నేర్చుకుంటారు, మరికొంతమంది చేస్తూ నేర్చుకుంటారు. అంటే లెర్నింగ్ బై డూయింగ్ అన్నమాట. మీరు ఏ కేటగిరీలోకి వస్తారో తెలుసుకోండి. ఎగ్జాంపుల్ చూస్తే నేహాకు రీడింగ్ అంటే బోర్, కానీ తను మైండ్ మ్యాప్స్, డయాగ్రామ్స్ డ్రా చేస్తూ చదివి టాపర్ అయ్యింది. సో నో కాపీ. నీ స్టైల్ ఏంటో తెలుసుకో, ఆ స్టైల్లో రీడ్ చేయి. నెంబర్ 3, రిమూవ్ డిస్ట్రాక్షన్స్. స్టూడెంట్స్ కి బిగ్గెస్ట్ ఎనిమీ ఫోన్. నోటిఫికేషన్స్, కాల్స్, మెసేజెస్, సోషల్ మీడియా, ఇవన్నీ మనల్ని డిస్ట్రాక్ట్ చేసేవే. ఎగ్జాంపుల్ చూస్తే 1 అవర్ సీరియస్ గా చదివిన తర్వాత ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవుదామని చెప్పి రీల్స్ చూడడం స్టార్ట్ చేస్తే ఆ 10 మినిట్స్ కాస్త 1 అవర్ గా మారిపోతుంది. స్టడీ టైంలో ఫోన్ సైలెంట్ లో పెట్టి సపరేట్ ప్లేస్ లో పెట్టండి. మీ ఫోకస్ ను ప్రొటెక్ట్ చేయాలంటే డిస్ట్రాక్షన్స్ ని కట్ చేయాలి. నెంబర్ 4, కన్సిస్టెన్సీ. మోటివేషన్ టెంపరరీ, కన్సిస్టెన్సీ పర్మనెంట్. ఎగ్జాంపుల్ చూస్తే హర్ష డైలీ 3 అవర్స్ రెగ్యులర్ గా చదివేవాడు, కానీ రాజు 10 అవర్స్ చదివి 3 డేస్ గ్యాప్ తీసుకునేవాడు. రిజల్ట్ చూస్తే హర్ష టాపర్ అయ్యాడు, రాజు లూజర్ అయ్యాడు. స్మాల్ డైలీ ఎఫర్ట్స్ గివ్స్ వెరీ బిగ్ రిజల్ట్స్. నెంబర్ 5, స్పేస్డ్ రివిజన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్పేస్డ్ రివిజన్ అంటే చదివిన దాన్ని ఫస్ట్ డే నైట్ రివిజన్ చేయాలి. అలాగే 3 డేస్కు ఒకసారి, 7 డేస్కు మరోసారి, 15 డేస్కు ఇంకొకసారి అలా రివిజన్ చేస్తూ వెళ్తుంటే ఆ టాపిక్ మీ మైండ్ లో పర్మనెంట్ మెమొరీలోకి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్, నీట్ స్టూడెంట్ జాను ఈ స్పేస్డ్ రివిజన్ ప్లాన్ ను ఫాలో అయ్యే తను టాపర్ అయ్యింది. రీడింగ్ ఒకటే కాదు, ప్లాన్డ్ రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 6, యాక్టివ్ రీకాల్. టాపర్స్ బిగ్గెస్ట్ సీక్రెట్ యాక్టివ్ రీకాల్. అంటే బుక్స్ ఓపెన్ చేసి చదవడం కాదు, చదివిన దాన్ని బుక్స్ క్లోజ్ చేసి గుర్తు తెచ్చుకోవడం. అది మీకు గుర్తుకు రావట్లేదు అంటే మీరు సరిగా చదవలేరని అర్థం. ఎగ్జాంపుల్, యూపీఎస్సీ ఆస్పిరెంట్ సందీప్ చాప్టర్ ని 3 టైమ్స్ చదివి 5 టైమ్స్ రీకాల్ చేసేవాడు. రిజల్ట్స్, యూపీఎస్సీని క్రాక్ చేశాడు. యాక్టివ్ రీకాల్ చేస్తే మీరు ఎగ్జామ్ లో క్వశ్చన్ చూడగానే డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. 7, మార్క్ టెస్ట్. ఏఈ ఆస్పిరెంట్ అర్జున్ ఎంత బాగా చదివినా ఎగ్జామ్ లో మార్క్స్ ఇంప్రూవ్ కావడం లేదు. కారణం ఏంటని చూస్తే అతను ప్రాక్టీస్ చేయడం లేదు. ఎప్పుడైతే అతను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడో, అంటే మార్క్స్ టెస్ట్ రాయడం స్టార్ట్ చేశాడో, టైం మేనేజ్మెంట్ పైన, ఎగ్జామ్ లో చేసే మిస్టేక్స్ పైన క్లారిటీ వచ్చింది. తర్వాత మార్క్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ప్రాక్టీస్ లేకుండా మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. జీనియస్లే టాపర్స్ అవుతారని కాదు, రైట్ మెథడ్స్ ఫాలో అయితే యావరేజ్ స్టూడెంట్ కూడా టాపర్ అవ్వచ్చు. మీరు ఏ సీక్రెట్ ఫాలో అవుతారో కామెంట్ చేయండి. కెరీర్ అండ్ వెల్త్ బిల్డింగ్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ త్రిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి.